ఇంకా హెల్తీ ఫుడ్ తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ట్రై చేసింది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ రైస్. వెరైటీగా ఉంది కదా. నాకు కూడా అలాగ అనిపించింది. ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల మజ్జిగలో కలుపుకొని తాగితే చేతుల్లో ఉండే ఫ్యాట్ తగ్గుతుందంట. గాంధీ తాతగారైతే ఇన్ని గుప్పుడు పల్లీలు ఇంత బెల్లం తినే బతికేవారంట. నాకు నిన్నే థాట్ వచ్చింది, చిచ్చి నేను కూడా కింద ఒక పేట వేసుకొని అలా వెళ్ళి చేయాలి వంట అని. హెల్దీ అండ్ వెరీ టేస్టీ రెసిపీ చూసే ముందు మీ అందరికీ ఒక హెల్దీ స్కిన్కి కావాల్సిన టిప్ కూడా షేర్ చేస్తాను. ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ ఇంకా ఫ్లక్చుయేటింగ్ వెదర్ కండిషన్స్ అనేవి స్కిన్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాంటి ఇంపాక్ట్ అంటే స్కిన్ అపీరియన్స్ డల్ అండ్ హైడ్రేటెడ్గా అవుతుంది. ఒకప్పుడు మన పిక్చర్స్లో చూసుకున్నట్టు ఉన్న ఆ ప్లష్ పింక్ గ్లో కనిపించకపోవడం ఎంత బాధగా ఉంటుంది కదా. బాగా గమనిస్తే డల్ స్కిన్కి మెయిన్ రీజన్ డిహైడ్రేషన్ అనే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. మనలో చాలామంది డీహైడ్రేషన్ని, డల్నెస్ని ఫైట్ చేయడానికి మార్కెట్లో దొరికే న్యూమరస్ ప్రోడక్ట్స్ని ట్రై చేసే ఉంటాం. బట్ అలా చేయడం వల్ల ఒక రిక్యూరింగ్ కన్సర్న్ ఉంటుంది. మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ స్కిన్ పైన ఐదర్ హెవీ అండ్ గ్రీజీగా అనిపిస్తుంటాయి, లేదా ఓన్లీ హైడ్రేట్ మాత్రమే చేస్తాయి, బట్ కావాల్సిన ప్లష్ పింక్ న్యాచురల్ గ్లో ఇవ్వవు. అందుకే నేను తీసుకున్నాను మామాఎర్త్స్ న్యూ లాంచ్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్. ఇందులో బీట్రూట్ అండ్ హైల్రానిక్ యాసిడ్ది యూనిక్ బ్లెండ్ ఉంది. బీట్రూట్ మ్యాజికల్ టచ్ వల్ల ఈ మాయిశ్చరైజర్ స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి ప్లష్ పింక్ గ్లోని ఇస్తుంది. యాజ్ హై యాజ్ 87% వాటర్ కంటెంట్ ఈ మాయిశ్చరైజర్లో ఉండడం వల్ల సపల్ స్కిన్ మన సొంతం అవుతుంది. ఆల్సో బీట్రూట్కి అడిషన్గా హైల్రానిక్ యాసిడ్ స్కిన్కి ఇన్స్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది. ఈ కాంబినేషన్ స్కిన్కి న్యాచురల్ పింక్ గ్లోతో పాటు హెల్దియర్ స్కిన్ని ప్రామిస్ చేస్తుంది. ఈ లైట్ వెయిట్ ఫార్ములాతో తయారైన మాయిశ్చరైజర్ స్విఫ్ట్ అబ్జార్ప్షన్తో పాటు ఇన్స్టెంట్ హైడ్రేటెడ్ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని జెల్ టెక్స్చర్ స్కిన్ పైన ఎలాంటి ఎఫర్ట్ లేకుండా గ్లైడ్ అవుతుంది. డిఫరెన్స్ని చూడొచ్చు కూడా మనం. దీని అప్లికేషన్ ఇప్పుడు చూపిస్తాను. స్కిన్ ఫోల్డ్ లాగా అయ్యి మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ అవ్వడానికి టైం పడితే వాళ్ళకి డీహైడ్రేటెడ్ స్కిన్ ఉన్నట్టు. అలా ఉండే నా స్కిన్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. డైలీ బేసిస్లో ఈ మాయిశ్చరైజర్ని ఇంత అమౌంట్ తీసుకుని ఫేస్ పైన సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. రెగ్యులర్గా ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నందుకు ఇప్పుడు నా స్కిన్ చూడండి, స్కిన్ చాలా స్మూత్గా ఉంది, చాలా ఈజీగా బౌన్స్ బ్యాక్ అయింది. అంతేకాదు మెల్లిగా నా పాత పింకిష్ గ్లో కూడా న్యాచురల్ గ్లోతో పాటు తిరిగి వస్తుంది. మాయిశ్చరైజర్తో పాటు బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ కూడా మామాఎర్త్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. అన్ని మామాఎర్త్ ప్రోడక్ట్స్ లానే ఈ మాయిశ్చరైజర్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. డిస్క్రిప్షన్లో ఈ అమేజింగ్ ప్రోడక్ట్ లింక్ ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ని హరిత 2024 అని మీరు మామాఎర్త్ సైట్లో ఇంకా వాళ్ళ యాప్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామాఎర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామాఎర్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామాఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాన్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామాఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామాఎర్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ స్కిన్ మాయిశ్చరైజింగ్ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం స్కిన్ హెల్తీ కోసం ఒక మంచి విషయం తెలుసుకున్నాం కదా. రండి ఇప్పుడు ఒక హెల్తీ ఫుడ్ రెసిపీ మీకు చూపిస్తాను. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హరిత యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మీ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఇస్తూనే ఉండండి.
ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను ఒక మంచి మనందరికీ అంటే ఎవరైతే డైటింగ్ చేయాలి అనుకుంటున్నారో చేస్తూ ఉంటాం. జీవితాంతం ఆడవాళ్ళకి డైటింగ్ అనేది కర్ణుడికి కవచకుండలలాగా అనమాట. ఒక 4 రోజులు తిన్నాం అనుకోండి, 5వ రోజు నుంచి మనకే గిల్టీగా ఫీల్ అయ్యే ఒక స్టేజ్ వచ్చేస్తాం. అమ్మ తినేస్తున్నాము, అలా అయిపోతామేమో అని. బట్ ఒక్కొక్కసారి క్రేవింగ్స్ ఉంటాయి కదా, మంచిగా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది, లావ్ అవ్వకుండా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఇన్ని ఆలోచిస్తూ నేనైతే యూజువల్గా మంచిగా టమ్మీ ఖుషి చేయాలన్నప్పుడు మంచి ఆవకాయ అన్నం తినేస్తాను. సో అలాంటప్పుడు కారపుళ్ళు అన్నం తింటాను. బట్ అందులో కొంచెం హెల్త్ అవన్నీ చూస్తే పర్లేదు కానీ, బట్ ఇంకా హెల్తీ ఫుడ్ తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ట్రై చేసింది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ రైస్. వెరైటీగా ఉంది కదా. నాకు కూడా అలాగ అనిపించింది. బట్ తిన్న తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫ్లాక్స్ సీడ్స్ దాంట్లో ఉండే మంచి గుణాలు మీకు అందరికీ తెలుసు బాగా. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకుని కూరలో వాడుకోవడం, లేకపోతే మజ్జిగలో కలుపుకొని తాగడము, ఇలా పెరుగులో కలుపుకొని తాగడము, అలా వేసుకుని పొడిలాగా తినడం, ఇవన్నీ నేను కూడా చేస్తానన్నమాట. పొడి చేసి పెట్టుకుని ఓట్స్లో కూడా పైన అలా వేసుకొని తినేస్తూ ఉంటాను. బట్ అప్పుడప్పుడు అన్నం తినాలనిపిస్తుంది, చీటింగ్ డే అన్నం అలా అనమాట. అందుకోసం ఈరోజు మీ అందరి కోసం, అంటే నేను ట్రై చేశాను కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటాను కాబట్టి, మంచి హెల్దీ అంటే ఫ్లాక్స్ సీడ్స్ రైసా, నేను కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చా ఫస్ట్. బట్ తిన్న తర్వాత వావ్, ఫ్లాక్స్ సీడ్స్ రైస్ సూపర్ అనిపించింది. ఆ సూపర్ ఫ్లాక్స్ సీడ్ రైస్ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను వచ్చేసాను. ఫ్లాక్స్ సీడ్స్ రైస్ అంటే హెల్దీ ఒక రెసిపీ కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ కావాల్సింది రైస్. సో బాయిల్డ్ రైస్ అంటే అన్నం వండి పెట్టుకున్న అన్నము, ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు, కొంచెం చింతపండు, మినపగుళ్ళు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఎండుమిర్చి అండ్ పచ్చి తురిమిన కొబ్బరి అన్నమాట. సో ఇవి సింపుల్. అండ్ కొంచెం ఘీ, 1 టీ స్పూన్ ఘీ. ఘీ చాలా మంచిది. ఘీ చెప్పాలంటే 1 టేబుల్ స్పూన్ అంటే ఒక ఆయిల్లో ఉండే క్యాలరీస్ కంటే ఘీలో చాలా తక్కువ ఉంటాయి. ఇది 120 క్యాలరీస్ ఎన్నో ఉంటాయట ఒక స్పూన్ ఆయిల్లో. అదే ఘీలో అయితే 40 క్యాలరీసే ఉంటాయి. సో ఆల్మోస్ట్ 60 + 80 క్యాలరీస్ తక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే ఘీ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనందరికీ. బట్ అన్ని కూరలు ఎందుకు వాడలేమంటే ఇది తొందరగా గట్టిపడే తత్వం కదా. కూర వండాక మనకు నూనె ఏం చేస్తే కూరని గట్టితనం చేస్తుంది కాబట్టి కొంచెం వాడరేమో అనుకుంటున్నాను. బట్ మెయిన్ స్వీట్స్కి కానీ స్పెషల్ డిషెస్ అన్నిటికీ మనం ఘీ చాలా బాగా వాడతాం. సో మా ఇంట్లో అయితే జాకీ గారు ఘీ అండ్ జీడిపప్పు ఈ 2 లేదా ఆయనకి అసలు నిద్ర పట్టదు అనమాట. మాము జీడిపప్పు అయిపోయింది, మాము నెయ్యి అయిపోయిందండి మాము అంటారనమాట. అంటే అప్పుడప్పుడు పొంగల్ అవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, దానికోసం. సో ఈరోజు స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. ఇది ఎందుకు పెట్టానంటే అది కొంచెం పెద్ద పొయ్యి పెట్టాను, చిన్న మంట పెడతాం. ఈ బౌల్లో ఒక రైస్ ఉంది కదా, ఇంత కోసమే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. జస్ట్ ఇది అయిన తర్వాత ఒక డ్రై రోస్ట్, ఆయిల్ కానీ ఘీ వేయాల్సిన అవసరం ఇప్పుడు లేదనమాట, తర్వాత కోసం ఈ ఘీ. వుడెన్ స్పూన్ బాగుందా? బేబీ వుడెన్ స్పూన్. చక్కగా దీన్ని డ్రై రోస్ట్ చేసుకుని, ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల మజ్జిగలో కలుపుకొని తాగితే నాకు ఒకరు చెప్పారు, మన చేతుల్లో ఉండే ఫ్యాట్ తగ్గుతుందంట. వామ్మో, ఈ భలే ఎగురుతున్నాయి ఇవి. వామ్మో, చిటపట 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 అయిపోతున్నాయి. నైస్. ఆవాలు మామూలుగా తాలింపులో వేస్తే ఆవాలు పటపటపట అంటాయి కదా, ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా చూసారా, తిను తిను తొందరగా తిను తిను అంటున్నట్టుంది నాకు. చాలా బాగుంది ట్రై చేస్తే. సో ఇదొక దీంట్లో తీసేసుకుందామా.
ఇప్పుడు ఇందులో కొంచెం మినపప్పు, అన్నీ డ్రై రోస్టే, నో ఆయిల్. సో డెఫినెట్గా డైటింగ్ చేసే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది అంటే నాకు కూడా నా ఫ్రెండ్స్ ఉంటారు, నేనంటే ఓకే తిన్నప్పుడు అన్నం తింటాను, లేదనుకోండి ఓట్స్ తింటాను, లేకపోతే పచ్చి బియ్యం కూడా తింటాను అప్పుడప్పుడు. అది కాదు, కానీ కొంతమంది ఒక రోజులో ఒక పూట కూడా అన్నం, అంటే ఒక పూట అయినా సరే అన్నం తినాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు, లేకపోతే నాకు తృప్తిగా అనిపించదు అనే ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు. మీలో కూడా చాలామంది ఉండే ఉంటారని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ అనమాట ఇది. రైస్ తినచ్చు అండ్ హెల్తీగా కూడా ఉండొచ్చు అనమాట. డైటింగ్కి డైటింగ్ అయిపోతుంది, హెల్త్కి హెల్త్ వచ్చేస్తుంది, అండ్ టేస్ట్కి టేస్ట్ వచ్చేస్తుంది, తృప్తికి తృప్తి వచ్చేస్తుంది. మన భారతీయులకి, అందులోనూ సౌత్ ఇండియన్స్కి, అందులోనూ తెలుగు వాళ్ళకైతే అసలు చెప్పొద్దు. మనకు మంచిగా కారం కారంగా అన్నం తినకపోతే అస్సలు తృప్తి ఉండదు. ఏ కూరలు లేకపోయినా ఉంటాం, కానీ అన్నము ఆవకాయ పచ్చడి ఇచ్చినా చాలు, అన్నం కారం పొడి ఇచ్చినా చాలు. సమ్టైమ్స్ మేమైతే కూర కారం అండ్ ఆయిల్ అది కూడా వేసుకుని తినేస్తాం, అంత బాగా అనిపిస్తుంది అనమాట. ఫ్రై అయిపోయింది. కారం తక్కువ అనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు. మనకు కొంచెం కారం అయినా కూడా లోపల గింజలు కూడా తీసేసాను నేను. ఇలా తీసేస్తే సగం ఆల్మోస్ట్ కారం తగ్గిపోతుంది, బట్ టేస్ట్ అయితే ఉంటుంది, కమ్మదనం ఉంటుంది. విడిగా ఎండుమిరపకాయలు వేయించామనుకోండి ఘాటు ఉంటుంది, అందుకే నేను స్మార్ట్గా ఆలోచించి ఈ పప్పులతో పాటే ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. ఇవి కూడా తీసి పప్పు అండ్ ఎండుమిర్చి ఇందులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు పల్లీలు కూడా కొంచెం వేయిద్దాం, బాగుంటుంది. పల్లీలు టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. పల్లీలు కూడా చాలా మంచిది. గాంధీ తాతగారు అయితే ఇన్ని గుప్పుడు పల్లీలు ఇంత బెల్లం తినే బతికేవారంట, ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు అస్సలు ఫుడ్ తినకుండా. సో పల్లీలు మనకి చాలా చాలా ఆరోగ్యం కాబట్టి బలం. నేను షూటింగ్కి రెగ్యులర్గా ఇంతకుముందు బాగా తీసుకెళ్ళేదాన్ని, ఇప్పుడు అప్పుడప్పుడే తీసుకెళ్తున్నాను. ఏంటో పెద్ద బిజీ అయిపోయాను, ఏమో సమ్టైమ్స్ ఒక్కోసారి బ్రెయిన్ అలా ఉంటుంది. బట్ ఇంతకుముందు రెగ్యులర్గా పల్లీలిన్ని, బెల్లం, ఎప్పుడైనా దొరికితే నల్ల బెల్లం, అవన్నీ తీసుకెళ్ళేదాన్ని అనమాట. అందరికీ షేర్ చేసుకుని కొంచెం గుప్పుడు అవి వేసుకుని ఇంత బెల్లం ముక్క తినగానే ఎంత మంచిగా తాగితే చాలా బాగా అనిపించేది. ఓకే, పల్లీలు కూడా పోసేస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు కొంచెం చింతపండు, అంతే, జస్ట్ వెరీ లిటిల్ చింతపండు. అది ఇందులోనే కరివేపాకు. గరిటెలు బాగున్నాయా? క్యూట్గా ఉంది కదా ఇది. ఈ గరిట నాకు మంచి బ్యూటిఫుల్ స్వీట్ సిస్టర్ అఖిల అనమాట. తను ఏఆర్ ఆర్గోస్ అని తనకి ఇన్స్టాలో పేజ్ కూడా ఉంది, తను పంపించారనమాట ఇవన్నీ. నాకు ఇలాంటి ఇష్టం అండ్ మంచిది కదా. వుడెన్ స్పూన్స్, ఇది చెప్పాను కదా, మనం అలవాటు పడడానికి అన్నింటిలోనూ వుడెన్ స్పూన్స్ వాడడానికి కొంచెం టైం పడుతుందని. బట్ ఇలా డ్రై రోస్ట్ అన్నప్పుడు నాకు ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలా మీకు, ఒక మంచి మాట, అది చాలామంది తెలిసే ఉంటుంది. ఈ స్పూన్ చూడగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇది ఇంతే ఉంది యాక్చువల్లీ, ఇది పెద్దగా ఉంది కదా, హ్యాండిల్ పెద్దగా ఉంది. స్పూన్ అయితే నార్మల్ ఇదిగో దీనిలానే ఉంది, సేమ్, పెద్ద గరిటె కాదు. అంటే అందరము అనుకుంటాం కదా, మనం చేసిన
పాపపుణ్యాల ఫలితమో స్వర్గమో నరకమో డిసైడ్ అవుతుందని. బట్ మళ్ళీ ఏం చెప్తారంటే పైకి వెళ్ళి అసలు స్వర్గం నుంచే నువ్వు వచ్చావురా బాబు అంటే భూలోకమే స్వర్గం అట. అది ఒక కాన్సెప్ట్. నిజమే కదా, మనం ఇంత అనుభవిస్తున్నాం, ఇంత ఆనందంగా ఉన్నామంటే స్వర్గమే ఇది. సో ఇది అయిపోయింది, ఇంత వేసేస్తా. ఇదిగో అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము, రెడీ అయిపోయింది. కొంచెం చల్లారేది వరకు మీకు మంచి ముచ్చట చెప్తా. ఏంటంటే ఈ స్పూన్ అన్నాను కదా, పైకి స్వర్గం నరకం ఉంటుంది కదా, అందులో వెళ్ళిన తర్వాత ఏంటి నీకు స్వర్గం కావాలా నరకం అలా డిసైడ్ చేస్తారు కదా, కొంతమంది స్వర్గంలో కొంతమంది నరకంలో. ఈ నరకంలో ఉన్న వాళ్ళకి మంచి అంటే అక్కడ ఈక్వల్ ట్రీట్మెంట్ అంట. వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ వీళ్ళకి ట్రీట్మెంట్ అలా ఏం లేదు, అంతా సమానమే. నరకంలో ఉన్న వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉంటాయో అవే స్వర్గం వాళ్ళకి. స్వర్గం వాళ్ళు ఏలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బట్ అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి అందరికీ ఫుడ్ అంటే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుందంట, ఫుల్ ఫుడ్. అంటే మనకి పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, అలా పెడతారట. అలా పెట్టి ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇస్తారట. కానీ ఈ స్పూన్ మాత్రం ఇంత పెద్దది ఇస్తారట. ఆ పెద్ద స్పూన్తో తినాలి వాళ్ళు, అది అందరికీ ఇస్తారు. అది కూడా ఈక్వలే స్వర్గం నరకం. బట్ వీళ్ళు ఏంటంటే ఇంత పెద్ద స్పూను అంటే చాలా ఉంటుంది కదా, పట్టుకొని తినటానికి నోరు వరకు రావట్లేదు. ఒక్క మెతుకు కూడా రావట్లేదు. ఏంటి బాబోయ్ ఇదేంట్రా అనుకొని ముందు విషయం చెప్పాలంటే స్వర్గంలోకి నీకు డిసైడ్ చేసుకుంటాను, 2 చూసి డిసైడ్ చేసుకుంటాను అన్నారు. సో అలాగే వెళ్ళాక నరకంలో ఇలాగా అంటే స్పూన్ దగ్గరికి రావట్లేదు. అయ్యో వీళ్ళకి ఇంత ఉన్నా కూడా తినడానికి లేదే. సో నరకంలో ఉన్న వాళ్ళేమో తినడానికి అన్నీ ఉండి తినలేక బక్క చిక్కిపోయి ఉన్నారు. అదే స్వర్గంలో ఉన్నవాళ్ళు చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారట. అది ఎలాగో అంటే ఇంత పెద్ద స్పూన్లు ఇచ్చారు, టేబుల్ పెద్దది వేశారు, అక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఇలా తీసి ఎదుటి వాళ్ళకి తినిపిస్తున్నారట, వాళ్ళు వీళ్ళకి తినిపిస్తున్నారు. సో స్పూన్ ఎలా ఉన్నా కూడా మన థాట్స్ మన ప్రవర్తన బట్టి మన లైఫ్ ఉంటుందనేది చాలా భలే చెప్పారనమాట ఒకరు. నాకు చాలా నిజం కదా అనిపించింది. ఉన్నదాంతో బాధపడి అదో మనమే ఇలా తినలేము, ఎదుటి వాళ్ళకి పెడితే వాళ్ళు మనకు పెడతారు. అంతా షేరింగ్ ఈజ్ కేరింగ్ అనమాట. అదే స్వర్గం. అందుకే నేను కూడా మనందరం స్వర్గంలోనే ఉన్నాం కాబట్టి నేను కూడా మీతో ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నాను. ఈరోజు మంచి రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. బాగుంది కదా స్వర్గం నరకం స్టోరీ. ఓకే, చల్లారిపోయింది, మనం వెళ్ళి ఇప్పుడు మిక్సీలో వేసేద్దాం. పౌడర్ అయితే భలే బాగుంది, మంచి స్మెల్ కూడా వచ్చింది, పొడి పొడిగా ఉంది. ఇప్పుడు దీంతో మనం రైస్, గుమగుమలాడే ఫ్లాక్స్ సీడ్స్ రైస్. కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు చక్కగా ఒక స్పూన్ గీ వేసుకుందాం, అంతే. సో ఇది అయిపోయింది. ఇప్పుడు చక్కగా జస్ట్ అంతే ఎండుమిరపకాయలు నాకు ఇష్టం, వేగిన రైస్లో బాగుంటుందన్నమాట. ఇందులోనేమో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వేసాము. ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సింపుల్ రెసిపీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్
కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి స్కిప్ చేయకుండా చూస్తే చాలా బాగుంటాయి. అలాంటిది ఈ వీడియో కూడా అన్నమాట. బాగుంటుంది, సింపుల్, ఈజీ, టేస్టీ. ఏం లేదు, అన్నం ఉంటే చాలు, ఫ్లాక్ సీడ్స్ ఉంటే చాలు, కాకపోతే అవన్నీ న్యాచురల్గా ఇంట్లో ఉండిపోతాయి కదా. కరివేపాకు చిట్టపట 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 చిట్టపట. కరివేపాకు కూడా ఎంత తింటే అంత మంచిది, ములగాకు ఎంత తింటే అంత మంచిది, ఫ్లాక్ సీడ్స్ అంటే అతి కాకుండా ఎంత తింటే అంత, అంటే అలా కాదు, బట్ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి కాబట్టి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేద్దాం. కొబ్బరి కూడా చాలా మంచిది, తెలుసు కదా. మన కేరళలో అందరూ కొబ్బరి బాగా తింటారు, కొబ్బరి నూనెతో వంటలు చేసుకుంటారు. అది కాకుండా రోజుకంట మన యోగాలో కూడా ఏం చెప్తారంటే, రోజుకి ఇంత కొబ్బరి ముక్క తింటే చాలా చాలా హెల్దీ అంట. ఇన్నర్గా అయితే హెల్త్కి, అంటే హెయిర్కి, ఫేస్కి, సో టోటల్ స్కిన్కి కూడా చాలా మంచిదంట. ఇది ఫ్రై అయిపోయింది, ఇప్పుడు ఇది వేసేద్దాం. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, అంతే. ఏదైనా సరే ఇన్కంప్లీట్ అనమాట. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత ముఖ్యమో కూరలో ఉప్పు కూడా అంతే ముఖ్యం, ఎనీ ఫుడ్. సో కొంచెం సాల్ట్, రైస్కి సరిపడా, అంతే. వెరీ లిటిల్. ఈ స్పూన్ కదా చెప్పాను కదా, ఫీడింగ్ స్పూన్ కదా, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, బాగా అనిపిస్తుంది. చూసారు ఎంత బాగుంది. మనం ఏదైనా సరే ఎక్కడో ఒక చోట చూసి నేర్చుకోవడం అలాగే జరుగుతుంది కాబట్టి మంచి మంచి విషయాలు, అంటే మనకు తెలిసిన మంచి అంటే అందరికి మంచి అనిపించవచ్చు. ఎందుకంటే అందరినీ సాటిస్ఫైడ్ చేయడం, అందరినీ తృప్తిపరచడం అనేది జీవితంలో అవని పని. అది భగవంతుడికే సాధ్యం కాలేదు, మనం జస్ట్ మనుషులం. అయిపోయింది. నాకైతే మంచి అరోమా, మంచి ఫ్లేవర్, స్మెల్ బాగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు చూడడానికైతే చాలా ఎమ్మీగా ఉంది కదా. సో ఇప్పుడు ఈ రైస్ వేసేద్దాం. ఈజీ రైస్, ఇవన్నీ ఈజీ రెసిపీస్. నిజంగా చెప్పాలంటే పిల్లలకు కూడా చక్కగా పొద్దున్నే బాక్సుల్లోకి ఈజీగా, మనం కబుర్లు చెప్పుకుంటే ఇంత టైం తీసుకున్నాం, కానీ ఓన్లీ వంట చేయాలనుకోండి, ఏదో నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మనకి ఇంత టైం అయినట్టు అనిపిస్తుంది. బట్ అదే ఉంటుంటే అన్నం వండేసి ఉంటుంది, కూరలు ఇవన్నీ రెడీగా ఉంటే ఫ్రై చేసామా, పెట్టామా, అయిపోయింది. ఆహా, బాగుంది, స్మెల్ బాగా వస్తుంది. ఎందుకంటే గీ ఉంది, అన్నీ చక్కగా ఫ్రై చేసాము, డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను వంట చేసేటప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు జాకీ గారు వంట చేశారనుకోండి, ఇక్కడ ఆయన హైట్కి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది నా హైట్కి కొంచెం లా అనిపిస్తుంది. నాకు నిన్నే థాట్ వచ్చింది, చిచ్చి నేను కూడా కింద ఒక పేట వేసుకొని అలా వెళ్ళి చేయాలి వంట అని. పాపం చాలామందికి మా అమ్మ కూడా అంటారు, అమ్మ నాకు వంట చేశాను కదా, ఈ రైట్ షోల్డర్ పెయిన్ వస్తుంది, లేకపోతే షోల్డర్ పెయిన్, ఇక్కడ ఇలా తిప్పుతూ ఉంటారు కదా పాపం ఆడాళ్ళు. సో మీకు కనుక గట్టు హైట్ ఆ లెవెల్ ప్రాబ్లంగా అనిపించి మనకు రియలైజ్ అవ్వం అనమాట. వంట చేసేటప్పుడు ఏదేదో హడావిడిగా చేసేస్తాము. బట్ నా సజెషన్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక చిన్న, నాకు అనిపించింది అంటే నేను వేసుకుంటే బాగుంటుందని, కింద ఒక పేట వేసుకుని కొంచెం హైట్లో ఉండే చేయండి. ఇలా తిప్పడం వేరును, ఇలా తిప్పడం వేరు కదా. ప్లీజ్ ట్రై. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం వంట అనేది, ఫుడ్ అనేది మనం బతుకున్నంత కాలం మనకు చాలా కావాల్సిన ఒక విషయం కాబట్టి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. బద్ధకంతో ఏం చేస్తా అంటే నొప్పులు వచ్చేస్తాయి కదా, చాలని ఏదో ఒక సింపుల్ అలా అయిపోతుంది, నీరసం వచ్చినట్టు, చిరాకు వచ్చినట్టు. అలా కాకుండా మనం చేసే ఫుడ్ అంటే ఎంత ప్రేమతో చేస్తే
తినే వాళ్ళకి అంత మంచి జరుగుతుందంట, అంత పాజిటివ్గా ఉంటారంట. సో మంచిగా హ్యాపీగా మన ఇంట్లో అందరూ బాగుండాలి, హెల్తీగా ఉండాలి అని వంట చేస్తాం కాబట్టి మనకి చేసేటప్పుడు చిరాకు రాకుండా ఉండాలి అంటే మంచి ఫ్యాన్ ఒకటి, ఎదురుగా ఒక హైట్, ఇవన్నీ ఉంటే సరిపోతాయి. రెడీ. ఫ్లాక్స్ సీడ్స్ రైస్ రెడీ. ఫ్లాక్స్ సీడ్ రైస్ రెడీ. బాగుంది. ఐఎమ్ హ్యాపీ. నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా, హ్యాపీ. ఇప్పుడు ఇదే బౌల్లో తీసేసుకుందామా. ఈ బేబీ గరిటతో ఎన్నిసార్లు వేస్తానో చూస్తా. మధ్యలో చక్కగా ఎండుమిరపకాయలు, అలా ఎంత బాగుందో, జీడిపప్పు, మంచిగా కొబ్బరి వేరే. మీకు ఒకసారి కొబ్బరి రైస్, జస్ట్ కొబ్బరి రైస్ తమిళనాడు స్టైల్లో కొబ్బరి రైస్ ఉంటుంది, అది కూడా మీకు చేసి చూపిస్తాను ఒకరోజు. వావ్. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, మనం యాక్చువల్గా మన పూర్వీకులు చాలా మంచి మంచి వంట సామాను వాడేవాళ్ళు కదా. సౌండ్స్ ఇంట్లోనంట గీకుడు సౌండ్ రాకూడదు, అందుకే స్టీల్ పాత్రలో గరిటెలు పెట్టొద్దు, అది మట్టి పాత్రలో ఉండేవాళ్ళు. సో చెక్క గరిటెలు వాడేవాళ్ళు, ఎందుకంటే ఇవి సౌండ్స్ రావు కదా. అదే స్టీల్ ఉందనుకోండి సౌండ్ వస్తుంది, ఇది నో సౌండ్, మినిమంగా ఉండేది ఒకటే వస్తుంది అన్నమాట, అందుకోసమే అయి ఉంటుంది. ఇది మన ఫ్లాక్స్ సీడ్స్ టేస్టీ రైస్. చెప్తారు ఏది వాసన చూడకూడదు, వాసన పీలిస్తే టేస్ట్ అంతా వాసనతో వెళ్ళిపోతుందని. అంత బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ రైస్ కావాల్సినవి గుర్తున్నాయి కదా, ఒకసారి ఒకవేళ అనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చేయండి, లేకపోతే మీరు చక్కగా ఎదురుగా వీడియో పెట్టుకుని వంట చేసుకోండి. నేను కొన్ని వంటలు అలాగే చేస్తానన్నమాట. సో ఇది ఈరోజు మన టేస్టీ ఎమ్మీ ఫ్లాక్స్ సీడ్స్ రైస్. టేస్ట్ చేసి చూసేద్దాం. ఓకే, రెడీ అయిపోయాక టేస్ట్ కూడా చేసేయాలి కదా వెంటనే. ఎండుమిరపకాయ, కరివేపాకు, ఒక జీడిపప్పు. యా. సో టేస్ట్ చేసేస్తున్నా. ఎంత ఎమ్మీగా ఉందంటే, నాకు మీకు చాలాసార్లు చెప్పాను, నాకు ముద్దపప్పు, ఆవకాయ, కారపొళ్ళు, పుట్నాల పొడి, ఉట్టి కారం అన్నం కూడా చాలా ఇష్టం. సో అలా ఆ ఫ్లేవర్స్ అని నాకు బాగా ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే చికెన్ మటన్ కావాలా నీకు కారపొడి అన్నం కావాలంటే కారపొడి అన్నమే కోరుకుంటాను, అంత ఇష్టం. సో ఇది తిన్న తర్వాత అంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఇప్పుడు మీకోసం చాలా మరీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను కదా. అన్నీ పర్ఫెక్ట్గా సాల్ట్ సహా పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ ఇది తిని మీరు ఎవరైనా చేసి పెట్టండి, వాళ్ళకి ఇందులో ఏంటని అడగండి, వాళ్ళు కనుక చెప్తే చూసుకోండి. అసలు ఇది ఫ్లాక్స్ సీడ్స్ అంట, కానీ కొంతమంది ఏమనుకుంటారు అబ్బా నాలుక చుట్టుకుపోతుంది అంటే. యూజువల్ నేను చాలా ట్రై చేశాను, ఫ్రై చేసి పెట్టుకుని వెళ్ళి ఏదో ఒకటి నవ్వులుతూ ఉండాలి మేకలాగా. సో అందుకోసం ఏం చేస్తాను, అప్పుడప్పుడు సోంపు కొంచెం అలా ఇలా, అప్పుడప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కూడా తింటాను. బట్ తిన్న వెంటనే ఏమంటే ఒక ఇది టేస్ట్ అంటే మనకు అలా అనిపి. బట్ ఈరోజు మనం చేసిన రెసిపీ ఆ స్టైల్, అందులో కొబ్బరి ఉంది, పల్లీలు ఉన్నాయి, చింతపండు కొంచెం చిటికటి చింతపండు ఉంది, ఇవన్నీ నీట్గా ఫ్రై చేసి కరివేపాకు ఇవన్నీ కలిపి ఒక ఫ్లేవర్ వచ్చింది. అంతే. హరిత చూసారా, నా పక్కన ఎవరు లేరు నా భుజం తట్టడానికి, మీరే నా భుజం తట్టాలన్నమాట. సూపర్ అన్నారు. ఎప్పుడంటారు మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టి మీరు టేస్ట్ చేసి అప్పుడు చెప్పండి.
తప్పకుండా, ఎందుకంటే హెల్తీతో పాటు టేస్టీగా కూడా ఉంది. యమ్మీ. ఇది ఈరోజు మన హెల్తీ, టేస్టీ అండ్ డైటింగ్ కూడా మంచి ఫుడ్. డైటింగ్ చేసినప్పుడు చాలా మంచిది అనమాట. ఫ్లాక్స్ సీడ్స్లో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి, అవి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం పట్ల అందరికీ చాలా అవగాహన వచ్చేసింది, జాగ్రత్త వచ్చేసింది. సో అందుకని మీరు ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి ఈ రైస్ చేసుకొని తినండి, అంతే. హరిత నువ్వు సూపర్ అంటారనమాట, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని సూపర్ అంటారు. సో ప్లీజ్ ట్రై. ఇది ఈరోజు మన స్పెషల్ డైటింగ్ ఫుడ్, హెల్దీ, టేస్టీ, యమ్మీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Be happy, be healthy and stay blessed. Bye bye.